సో దేవరా చూసాం, పుష్ప చూసాం, కల్కి చూసాం, అన్ని చూసాం. ఇప్పుడు 2025 వచ్చింది. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ బోని కొట్టబోతున్నాడు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? నా పేరు మల్లికార్జున. మేము ఆంధ్ర నెల్లూరు. మేము తర్వాత గేమ్ చేంజర్ లో నేను ఆర్టిస్ట్. గేమ్ చేంజర్ లో నేను యాక్ట్ చేశాను. అది సీన్ ఏంటంటే చెప్తున్నాను, అది కూడా మామూలు ఓట్లు వేస్తాను ఎలక్షన్ లో. అంటే అది చెప్పకూడదో తెలియదు కానీ ఐఎమ్ సారీ, నేను యాక్ట్ చేశాను. క్లోజ్అప్ షాట్స్ అవి. ఓట్లు వేస్తాము. సముద్రకింద సార్ తర్వాత వస్తాడు, నేను ఓటు వేస్తాను. తర్వాత సుబలేఖ సార్ వస్తారు. చాలా బాగుంటుంది గేమ్ చేంజర్, సూపరు. దాంట్లో యాక్ట్ చేశాను నేను. మీరు ఓటేస్తారు, రిగ్గింగ్ చేస్తారా? దాంట్లో ఓటేస్తాను. రిగ్గింగ్ కాదు, ఓటేస్తాను. నా తర్వాత రామ్ చరణ్ కలవలేదు. నా ఉన్న వాసన చెప్తున్నా, రామ్ చరణ్ కలవలేదు. ఏంటంటే వాళ్ళు బౌన్సర్లు అన్నీ ఉంటారు. గేమ్ చేంజర్ లో కూడా యాక్ట్ చేశాను. షూటింగ్ మామూలు బూత్ బంగ్లాలో జరిగింది. చూసారా రామ్ చరణ్ చూశాను. ఎట్టంటే క్రికెట్ ఆడతారు సార్, ఆయన్ని చెప్పకూడదునా? ఐఎమ్ సారీ, చెప్పకూడదు అని చెప్తున్నా. అది రివీల్ చేయకూడదు, సీన్ అది చేయకూడదు, తప్పు. సంక్రాంతికి వస్తున్నాం అనేది మామూలు అది వెంకటేష్ గారిది చాలా బాగుంటుంది. నా ఒపీనియన్ ఇది చాలా బాగుంటుంది. ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రం అది. తర్వాత బాలయ్య బాబు గారిది డాకు మహారాజ్ వస్తుంది. దాంట్లో బాలయ్య బాబు గారు నేను పక్కనే ఉండి జైల్లో సీన్ సూపర్. చాలా సౌమ్యశీలి బాబా గారు, కోపగస్తులు అనుకుంటారు. చాలా తప్పునది. మాతో చాలా జోక్స్ చేసి చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్తే ఓకే అన్నా. బరిలో ఎవరు నిలబడతారు? దాంట్లో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం, ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రం. తర్వాత డాకు మహారాజు కూడా చాలా బాగా తీశారు బాబు గారి డైరెక్షన్ లో, సూపర్. తర్వాత రాజేషాప్ లో నేనున్నాను, పూజారిగా ఎడపేశాను. టోటలీ సినిమా మొత్తం ఉంటాను, మీరు చూడండి. నేను క్లోజ్అప్ లో వస్తాను, అది నాకు హ్యాపీ. ప్రభాస్ గారి మూవీ. తర్వాత వాళ్ళ ప్రభాస్ గారు నాన్నమ్మ ఉంటారు, వాళ్ళతో కలిసి నేను క్యారెక్టర్ చేశాను. ప్రభాస్ గారు మేనత్ గారు, ఆమెతో కలిసి నేను క్యారెక్టర్ చేశాను. నాకు అది నా జన్మకి చాలనా. ఓకే, ఆ సినిమా మూవీస్ అన్ని రిలీజ్ అయిన తర్వాత మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. అదే తర్వాత సంక్రాంతికి వస్తున్న మూవీని గేమ్ చేంజర్ లో చాలా బాగుంటుంది. పొలిటికల్ మూవీ ఇది. అన్ని రివీల్ చేయకూడదు అని చేస్తున్నాను. ఐఎమ్ సారీ, డైరెక్టర్ శంకర్ గారికి సారీ చెప్తున్నాను. దాంట్లో నేను గేమ్ చేంజర్ 3,000 కోట్లు వస్తుంది, రాసి పెట్టుకోండి. చెప్తున్నా, 3,000 కోట్లు వస్తుంది, రాసి పెట్టుకోండి. గేమ్ చేంజర్ మన రామ్ చరణ్, రాసి పెట్టుకోండి. 3,000 కోట్లు రాకుంటే సగం వేసం తీస్తా, సగం జట్టం తీసి తిరగతా. 3,000 కోట్లు వస్తుంది. దాంట్లో నేను ఎలక్షన్ లో ఓటేస్తాను. దాంట్లో పొలిటికల్ గా నేను వేసిన తర్వాత సముద్రకన్ గారు ఓటేస్తారు, సుబలేఖ సుధాకర్ గారు ఉన్నారు, ఓటేస్తారు. క్లోజ్అప్ షాట్ ఉంటుంది. ఓకే.